అవన్నీ నేనేం చేశాను? సంక్షేపంగా రాశాను. ఇప్పుడు మనమేం చేయాలంట? మీరు దానిని చదివిని ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. అంటే దేవుడు దర్శించింది ఎందుకు అంటే వాక్యాన్ని లిఖితపూర్వకం చేయడానికి. ఆ లిఖితపూర్వకమైన ఈ బైబిల్లో ఉన్న గ్రంథంలో ఉన్న మాటలు చదివే దేవుని యొక్క విషయాలు మనం తెలుసుకోవాలి తప్ప, క్రీస్తుని గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి తప్ప, మళ్ళీ ప్రత్యేకంగా నీ దగ్గరకు వచ్చి దర్శనము దేవుడు ఇవ్వడు. ఒకవేళ దేవుడు మనుషులు దర్శనాల్లో కనిపించి చెప్పేస్తే ఈ 66 పుస్తకాల గ్రంథం మరెందుకు మనం చదవాలి? మరెందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి వాక్యాన్ని ప్రకటించాలి? చెబుతున్న దేవుని దర్శనం అబద్ధం. దేవుడు దర్శించి రాయించిన ఈ గ్రంథంలో ఉన్న మాటలే చదువుకోవాలి తప్ప